అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు హైదరాబాద్ అంతా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాట లియోనీ మెస్సీ. అలాగే హైదరాబాద్ అంతా కూడా ఫుట్బాల్ జ్వరం పట్టుకుందనే చెప్పాలి. అసలు ఈ ఫుట్బాల్ కథ ఏంటి, లియోనీ మెస్సీ ఎందుకు హైదరాబాద్ వస్తున్నాడు, సో ఈ వివరాలన్నీ కూడా మనతో పాటు లియోనీ మెస్సీకి అడ్వైజరీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పార్వతి రెడ్డి గారు ఉన్నారు. హలో అండి. హలో అండి, నమస్కారం అందరికీ. మేడం, అసలు మెస్సీ కేరళకి వెళ్ళాలి ముందు అని చెప్పేసి అన్నారు. ఇటు హైదరాబాద్కి రావడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా చాలా వరకు కూడా టికెట్స్ అమ్ముకుంటూ కూడా, అంటే టికెట్స్ ద్వారానే ఈ మ్యాచెస్ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి టికెట్స్ సేల్ చేస్తారా, లేకపోతే చారిటీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఫార్మోస్ట్ టికెట్స్ అన్నీ సేల్ త్రూ డిస్ట్రిక్ట్ అనే యాప్ బై జొమాటో, దాంట్లో టికెట్స్ అవైలబుల్ అండి. 1300 నుంచి అవైలబుల్. సో అందరికీ కొంచెం అందుబాటులో ఉండేటట్టే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చారిటీ ఆస్పెక్ట్ డెఫినెట్గా ఉంది. మెస్సీ వచ్చి యూనిసెఫ్ పర్మనెంట్ మెంబర్. సో ఆయన మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నిటిది ఆలోచిస్తారు. సో ఈయన సాకర్ ప్రమోషన్ చేసేదానికి వస్తున్నారు, ఇండియా టూర్ చేస్తున్నారు. సో మన అదృష్టం ఏంటంటే మన సీఎం గారు కూడా ఫుట్బాల్ ప్లేయర్ అండ్ ఫిట్గా ఉండే సీఎం కాబట్టి, యూత్ఫుల్ సీఎం కాబట్టి ఆయన కూడా దీనికి బ్రహ్మాండంగా మనకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు. సో ఇట్స్ అ బిగ్ ఈవెంట్ టు ప్రమోట్ ద స్పోర్ట్. బేసిక్లీ ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేయడం. రైట్. ఇంకొకటి మేడం, ఈ స్పోర్ట్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక టీంకి కెప్టెన్సీ వహిస్తూ ఉన్నారని చెప్పేసి వింటా ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్కి కూడా దీన్ని కూడా ప్రమోట్ చేసే విధంగా అయితే ఉందన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంతవరకు నిజమే? ఇది యాక్చువల్లీ ప్రైవేట్ ఈవెంట్ అండి. కాకపోతే సీఎం గారు మాకు వాట్ యూ సే మారల్ సపోర్ట్ ఇస్తున్నారు. బికాజ్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఒక జెర్సీ వేసుకొని 2 రోజులు ఆడగానే మాకు వైరల్ అయిపోయింది. సో డెఫినెట్లీ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్. బట్ మేము ఆయన్ని ఇన్వైట్ చేయడం అయింది. బికాజ్ మీరు దీనికి యాప్ట్ సూట్ అయిపోతారు, మెస్సీ గారితో మీరు కూడా ఉండాలి. సో 1 hour ఇన్ ద స్టేడియం మెస్సీ గారు ఉంటారు. మెస్సీ తోటే మన సీఎం గారు కూడా ఈ పిల్లలకి ఏదైతే క్లినిక్ చేస్తున్నామో 25 minutes మెస్సీ విల్ బి టీచింగ్ దెమ్ డ్రిబ్లింగ్ అది ఇది. దాంట్లో సీఎం గారు కూడా భాగం వహిస్తారు. సో హీ విల్ ఆల్సో బీ దేర్. దెన్ అఫ్ కోర్స్ మెస్సీ అండ్ సీఎం గారు బాల్ డ్రిబుల్ చేయడము అనేది ఉంది. ఎస్, 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి మెస్సీ టీం, ఒకటి సీఎం గారి టీం. అండ్ దెన్ పెనాల్టీ షూట్అవుట్స్ ఉంటాయి. సో ఇట్స్ అన్ వెరీ ఎక్సైటింగ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎక్సైటింగ్ ఇదండి. సో ప్లీజ్ అందరు దయచేసి రండి, ఎంజాయ్ చేయండి. రైట్ మేడం, అంటే ప్రధానంగా ఇండియాకి ఒక జాతీయ క్రీడ అంటే అటు హాకీ ఉండేది, కొద్ది రోజుల క్రితం అటు ఫుట్బాల్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఇండియా యూత్ అంతా కూడా క్రికెట్ మీదే పడిపోయారు. ఫుట్బాల్ అంటే చాలా తక్కువ మంది, ఎందుకంటే గ్రౌండ్లో ఎక్కువగా కష్టపడాలి. సో క్రికెట్ రోజంతా ఆడినా కానీ అలసిపోరు. కానీ ఫుట్బాల్ ఒక గంట సేపు ఆడితే మొత్తం అంతా కూడా ఎనర్జీ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు మెస్సీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతా ఉన్నాయి పరిణామాలు? అంటే ఫుట్బాల్కి ఇంకా క్రేజ్ పెరిగేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? తప్పకుండా పెరుగుతుందండి. ఆల్రెడీ మీరు గమనిస్తే జెన్ జీ అండ్ జెన్ ఆల్ఫా అనేది అది కొత్త టర్మినాలజీ. అంటే యంగ్స్టర్స్, ఈ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వరల్డ్ న్యూస్, స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చి వాళ్ళకి సాకర్ అనేది చాలా ఇష్టమైన స్పోర్ట్. సో డెఫినెట్లీ ఆ చిన్న యంగ్స్టర్స్లో క్రేజ్ ఉంది. ఇట్ ఈస్ దాన్ని ఇంకా పెంచుతాం. ఇప్పుడు మెస్సీ గారు రావడంతో డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ముందుకెళ్తుంది. రైట్. అంటే ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ స్కూల్స్లో మీకు తెలిసినంత వరకు ఈ ఫుట్బాల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు? అండ్ మన పిల్లల్లో, తెలంగాణ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ పట్ల ఎక్కువగా అవగాహన తెచ్చేందుకు ఇప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? డెఫినెట్లీ అండి. మేమేం చేస్తున్నామంటే ఒక 500 మంది పిల్లలు, స్పెషలీ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్లో వీఆర్ కండక్టింగ్ సాకర్ మ్యాచెస్ అండ్ క్విజ్ ఆన్ మెస్సీ అండ్ సాకర్. ఆయన సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యారు, ఆయన హెల్దీ హ్యాబిట్స్ ఏంది, ఆయన నిద్ర హ్యాబిట్స్ ఏంది, ఆయన మెంటల్ డిసిప్లిన్ ఏంది, ఫిజికల్ డిసిప్లిన్ ఏంది, అండ్ ఆల్ దీస్ క్విజెస్ తయారు చేసి ఇఫ్ మెస్సీ కెన్ డూ ఇట్, యూ ఆల్సో కెన్ డూ ఇట్ అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి వీఆర్ ఇన్వాల్వింగ్ దెమ్. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు అవుతుంది ఇన్వాల్వ్ చేసి దాంట్లో విన్ అయిన పిల్లలకి 500 మంది పిల్లలకి వీఆర్ గివింగ్ ఫ్రీ టికెట్స్.
మేమే ఆర్గనైజ్ చేసి మేమే తీసుకొచ్చి వాళ్ళని ఈవెంట్కి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ వాళ్ళని ఇంక్లూజివ్నెస్, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఇంక్లూజివ్ చేసి వాళ్ళకు కూడా ఆ ఇన్స్పిరేషనల్ వాల్యూస్, ఆ ఇన్స్పిరేషన్ వల్ల వాళ్ళు రేపు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మీద వెళ్తుంది. రైట్. అసలు మెస్సీ ఎప్పుడు రానున్నారు? 13వ తారీఖు అంటా ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు రానున్నారు? అండ్ ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అండ్ ఆయనతో పాటు ఎంతమంది క్రూ మెంబర్స్ వస్తుంటారు? అండ్ అసలు ఇలా మొత్తం ఆ రోజంతా మ్యాచ్ డేకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? 13వ తేదీ మధ్యాహ్నం దిగుతారండి. హీల్ అరైవ్ ఫ్రమ్ కోల్కతాలో మార్నింగ్ మ్యాచ్ ఉంది ఆయనది, సేమ్ ఈవెంట్ కోల్కతాలో ఉంది. అక్కడి నుంచి హీల్ బి అరైవింగ్ ఇన్ టు హైదరాబాద్ అరౌండ్ 4 o'clock. ఆ తర్వాత హోటల్కి వెళ్తారు. హోటల్ నుంచి హీ విల్ కమ్ టు ద స్టేడియం అండ్ నైట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ హీ విల్ లీవ్. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి బాంబేకి వెళ్తారు. బాంబేలో కూడా సేమ్ ఈవెంట్ అండ్ దెన్ ఢిల్లీ అండ్ దెన్ హీ లీవ్స్. రైట్. అంటే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి, అంటే ఇండియా గోట్ టూర్లో ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి విశేషాలు ఏమున్నాయి? హైదరాబాద్ నుంచి మెస్సీకి మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏంటి? మెస్సీకి నేను చెప్పగలిగింది ఒకటేనండి, వచ్చి మా పిల్లల్ని ఇన్స్పైర్ చేసి మీ లైఫ్ స్టోరీని, మీ సక్సెస్ స్టోరీని మీ గేమ్ ద్వారా మాకు చూపించి మమ్మల్ని అలరించి మమ్మల్ని హ్యాపీ చేసి మమ్మల్ని ఒక ఎంతూజియాజంతో నింపి ఒక ఇన్స్పిరేషన్ వదిలి వెళ్ళమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది లియోనీ మెస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ టూర్ అనే చెప్పుకోవచ్చు. 13వ తారీఖు అటు ఉదయం కోల్కతాలో మ్యాచ్ అనంతరం కోల్కతా నుండి హైదరాబాద్కు రానున్నారు. సో అనంతరం ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఒక మ్యాచ్ని కూడా ఆడనున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ కూడా, అంటే ప్రభుత్వం కూడా మెస్సీతో కలిసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుందనే చెప్పాలి. సో గవర్నమెంట్ స్కూల్కు సంబంధించినటువంటి పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల మంచి అవగాహన తీసుకొచ్చేందుకు కూడా ఈ మ్యాచ్ని అటు మరొక 500 మంది పిల్లలను కూడా ఉచితంగా టికెట్స్ను కూడా ఇచ్చి మ్యాచ్కి అయితే తీసుకొస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో రేపు ఒక ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేసి మెస్సీకి సంబంధించినటువంటి టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా పార్వతిరెడ్డి వెల్లడించనున్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.